తెలంగాణలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. దిశ మార్చుకొని తెలంగాణకు తీవ్ర నష్టం చేసింది. మోంతా ప్రభావంతో భారీ వర్షాలు హనుమకొండను అతలాకుతలం చేశాయి. వరంగల్ హనుమకొండ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇటు ముంపుకు హనుమకొండలో 12 కాలనీలు మునిగిపోయాయి. వర్షాల్లో ఇటు వరంగల్ ఏ విధంగా ఎఫెక్ట్ అయింది అనే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వేణు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ వేణు, మనం చూస్తున్నాం ఇటు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అంతా కూడా వరంగల్లో భారీగానే ఉంది. సో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు వేణు? ఎస్ ప్రసన్న, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అంతా కూడా వరంగల్ హనుమకొండ నగరాలపైనే ఉన్నట్టుగా ప్రస్తుతం భారీ వర్షం సిటీని మొత్తంగా అతలాకుతలం చేసింది. ప్రస్తుతం మనము ఈ హనుమకొండకు చెందిన గోపాలపూర్ జవహర్ కాలనీ వద్ద ఉన్నాం. ప్రస్తుతం చూడొచ్చు, దాదాపుగా 500 మీటర్ల మేర కంప్లీట్గా మోకాళ్ళ లోతు నుంచి మనిషి మునిగేంత వరకు 6 ఫీట్ల హైట్ వరకు కూడా వాటర్ ఇంకా ఫ్లో అవుతుంది. అర్ధరాత్రి 11:30కు ఆగిపోయినటువంటి వర్షము, ఆ వరద మాత్రం ఇప్పటి వరకు కూడా సిటీని వదలట్లేదు. దీంతో అటు వరంగల్కు హన్మకొండకు ఇప్పటికే రాకపోకలు బంద్ అయ్యాయి. అలంకార్ జంక్షన్తో పాటుగా హంటర్ రోడ్డు, మెడికోవర్ హాస్పిటల్ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా వాషౌట్ కావడంతో అటు వరంగల్కు టౌన్కు హన్మకొండ టౌన్కు మధ్య రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనమున్న ఏరియా కూడా కంప్లీట్గా గణేష్ కాలనీ, ఆదర్శ కాలనీ, జవహర్ కాలనీలు కంప్లీట్గా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒక్కొక్కరు ఇళ్లలోంచి ప్రస్తుతం బయటకు వస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఒక చిన్న చంటి బాబుని ఎత్తుకొని పేరెంట్స్ మనకు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఒకసారి ఇంతటి దయనీయమైన పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి హనుమకొండ వరంగల్ నగరంలో కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకసారి చంటి బాబుతో వస్తున్నారు, ఒకసారి మనం చూడొచ్చు. వాళ్ళు ఈ వరదలో బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఏమైంది అసలు? ఎక్కడ ఇల్లు మునిగిందా? సో చూసారా, పూర్తిగా వాళ్ళంతా కూడా నిన్న ఉదయం నుంచి వర్షం వచ్చినప్పటి నుంచి అసలు తిండి లేకుండా ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపిన పరిస్థితి. ప్రస్తుతము కట్టుబట్టలతో ఇళ్లను దాటి ప్రస్తుతం వస్తున్నాం. ఒకసారి మనం ఈ కాలనీస్ వైపు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఈ కాలనీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జవహర్ కాలనీ అంతా కూడా కంప్లీట్గా 8 ఫీట్ల హైట్కు నీళ్ళు వచ్చాయి. సో ఆ వెహికల్స్ కంప్లీట్గా మునిగిపోయాయి. రాత్రి నుంచి ఈ వరద వెళ్తున్నా కూడా ఇంకా ఈ కాలనీల నుంచి ఈ ముంపు అయితే సమస్య తప్పే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో ఇటు జవహర్ కాలనీకి గోపాలపూర్ కల్లుమండ నుంచి ఈ జవహర్ కాలనీ కంప్లీట్గా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. సో ఇళ్లలోని వారిని రాత్రి దాదాపుగా 1000 మందికి పైగా అటు రెస్క్యూ చేసి ఎగువ ప్రాంతాలకు తరలించినా కూడా ఇంకా ఇళ్లలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో వాళ్ళంతా కూడా రెస్క్యూ చేయడానికి సిబ్బంది సరిపోకపోవడం, అర్ధరాత్రి కావడం, పూర్తిగా విద్యుత్ కూడా అంతరాయం కావడంతో రాత్రి సహాయక చర్యలు కూడా చాలా మందకొడిగా సాగిన పరిస్థితి. అయితే ఈ స్థాయి వరదను కూడా ప్రభుత్వము అధికారులు కూడా ఊహించలేని పరిస్థితి. సో దీంతో భారీ స్థాయి నష్టమే సంభవించింది, ముంపుకు గురైన పరిస్థితి. సో అసలు ఈ స్థాయి వరదను ఎందుకు వచ్చింది, అసలు స్థానికులు ఆ బాధితులు వీళ్ళంతా ముంపు బాధితులు ఒకసారి వాళ్ళతో మాట్లాడడం. అసలు ఏంటి ఎప్పుడన్నా గతంలో ఇంత వరద వచ్చిందా? అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది వరద? ఇప్పుడు మార్నింగ్ రాత్రి 2 గంటలకి స్టార్ట్ అయింది సార్. రాత్రి 2:30, 3 గంటలకి బాగా స్టార్ట్ అయింది. పోయినసారి కానీ ఈసారి నీళ్ళు ఎక్కువ వచ్చినాయి. పోయినసారి కూడా ఇంత బాగా నష్టం జరిగింది. ఇప్పుడు ఎవరు తెలుస్తలేదు, అందరు ఇళ్ళని గుత్తు అని ఉన్నారు. చాలా మంది బిక్కు అని ఉన్నారు. చాలా ఘోరంగా ఉన్నది ఈసారి అయితే. సార్ రాత్రి 2:30, 3 గంటలకి స్టార్ట్ అయింది వర్షం. ఆడ రోడ్డు జవహర్ కాలనీ కాడ రోడ్డు సంటలో నీళ్లు పోయేటి బ్రిడ్జ్ కూడా చేసింది కాబట్టి అది కిందికే ఉంది, హైట్ లేపలేదు. ఆ లేపకపోవడం వల్ల కారణం కానీ ఇట్లా నీళ్ళకి వస్తే ఘోరంగా నీళ్ళు వస్తువులు తడిచిపోయా. అసలు తిని బస్సులు అన్ని అన్ని నడిచినాయి సార్. బియ్య బత్తాలు నడిచినాయి, మా బట్టలు గొట్టాలు అన్నీ నడిచినాయి సార్. సో ఇది ప్రస్తుతం ముంపు బాధితుల పరిస్థితి చూస్తున్నాం. పూర్తిగా నిత్యావసర సరుకులన్నీ తడిసిపోయి ఇళ్ల లోపల బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. ఇక ప్రస్తుతం ఇక్కడికి ఇంకా డిఆర్ఎఫ్ బృందాలు కూడా రాబోతున్నాయి. ప్రస్తుతం దాదాపుగా 1200 నుంచి 1400 మంది ఈ కాలనీలోనే ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం అయితే అధికార యంత్రాంగం చేస్తుంది. అయితే అధికార యంత్రాంగం సహాయచర్య చేపట్టాల్సినా కూడా పూర్తిగా రోడ్లు బ్లాకేజ్ కారణంగా పూర్తిగా సహాయచర్యలు కూడా అందినంత స్థాయిలో అందే పరిస్థితి కనిపించలేదు. మొత్తానికి ఇది హనుమకొండ గోకుల్ నగర్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ప్రసన్న. Okay, thank you, Venu.